హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఇప్పటి వరకు మన ఛానల్లో ప్రెగ్నెన్సీ గురించి వస్తున్నాయి కదండి. సో ఇంకా వస్తాయి, ఇంకా అవ్వలేదు. కాకపోతే ఈరోజు ఏంటంటే కనుక మామూలు మనుషుల గురించి కూడా చిన్న చిన్ని కొంచెం హెల్త్ టిప్స్ ఇద్దామనేసి అయితే ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో అవి ఏంటో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే అంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదా. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టీగా మనం ప్రెస్ చేశారంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇస్తేనే నేను ఈ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. కొంచెం వాయిస్ ఏమైనా బొంగురుగా వచ్చినా ఏమొచ్చినా కొంచెం ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే గొంతుకు రొంప పెట్టేసింది అనమాట. సో మైక్ లేదు, ఏమీ లేదు. ఇలాగా గట్టిగా లౌడ్లుగా అంటే నాకేంటంటే కొంచెం ప్లస్ ఏంటంటే నా వాయిస్ కొంచెం గట్టిగా వస్తుంది. సో అందుకే ఏంటంటే కనుక నేను మైక్ గట్ట ఇంకేం కొనుక్కోలేదు. ఒక్కొక్కసారి అసలు వీడియోస్ చేయడానికి అయితే టైమే సరిపోవట్లేదండి పిల్లలతో అయితే. సో శీతాకాలం ఒకటి కదా, వాళ్ళు కూడా కొంచెం అనీజీగానే ఉంటున్నారు. సో వాళ్ళకి కొంచెం బద్ధకంగా, కొంచెం అనీజీగా, పాపకు కూడా కొంచెం 2 days నుంచి ఫీవర్. సో అలా ఉంటున్నారనమాట. అయితే నైట్ టైం వీడియోస్ ఒక్కొక్కసారి నైట్ టైం తీసుకుంటున్నాను. నైట్ టైం ఏమో నా వాయిస్ ఏమో గట్టిగా మాట్లాడాలి వీడియోలో మీ అందరికీ వినిపించాలంటే ఇక్కడ వీళ్ళు లేచిపోతారేమో పిల్లలన్నా భయం అనమాట. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనము ఏంటంటే కనుకండి నార్మల్ మనుషులమే కదా. సో మన హెల్త్ ఎలా ఉంటాయి ఏంటి అని అనుకోవద్దు. ఇది అందరికీనండి, జెంట్స్కి, లేడీస్కి, పిల్లలకి ఏంటి, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఏంటి, లేకపోతే పేషెంట్స్ ఏంటి, అందరికీ కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ఏంటంటే కనుక నార్మల్ కొన్ని టిప్స్ ఇవ్వడానికి అయితే ఈరోజు నేను వచ్చాను. సపోజ్ వాటర్ అండి. వాటర్ ఏంటంటే వాటర్ డైలీ 3 liters తీసుకోవడానికి అందరూ ట్రై చేయండి. ఏంటంటే కనుక మన ఒంట్లో వాటర్ అనేది ఉన్నట్టు తగినట్లుగా ఉండాలి. సో వాటర్ లేకపోతే మనకి డిహైడ్రేషన్ ఎక్కువైపోతుంది. సో దానివల్ల ప్రాబ్లమ్స్, బీపీస్, అట్లాంటి షుగర్స్, అలాంటి ఎఫెక్ట్స్ వచ్చేది కూడా అవకాశం ఉందన్నమాట. సో మనకి డిహైడ్రేషన్ అయిపోతుంది, చికాక్గా ఉంటుంది, హెల్త్ పాడవుతుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోండి. 20 kgsకి 1 liter వాటర్ అనుకుంటా. సో తీసుకోవాలి మనకి బాడీకి. ఇప్పుడు లైక్ మీరు ఒకవేళ 60 kg ఉన్నారనుకోండి, 3 liters ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తాగాలి. సో ఎవరైనా సరే 3 litersకి 3 liters వాటర్ అయితే కంపల్సరీ డైలీ అయితే చేయాలండి. సో వాటర్ అనేది ఒక మంచి మెడిసిన్ అనుకోవచ్చు మనం. వాటర్ అయితే కంపల్సరీ ప్రెగ్నెంట్ లేడీస్ అయినా వాటర్ ఎక్కువ తీసుకుంటే అదే వాటర్ ఎక్కువ అంటే మరి ఎక్కువ కాదు, ఏదైనా రండి, ఎక్కువ తీసుకున్నా చేటే, తక్కువ తీసుకున్నా ఇదే అనర్థం అంటారు కదా. ఎక్కువ తీసుకున్న అనర్థమే, తక్కువ తీసుకున్న అనర్థమే అనమాట. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎలా అంటే వాటర్ మీరు కూడా ఇలాగ తగినంత తీసుకున్నారంటే మీకు డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. మీ కడుపులో మీ బేబీకి ఉమ్మనీరు ఇవన్నీ చక్కగా సక్రమంగా అన్నీ ఉంటాయి అనమాట. సో వాటర్ అనేది చక్కగా ఎవరైనా సరే, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, ఎవరి ఏజ్కి తగ్గట్టు వాళ్ళకి బాడీకి తగ్గట్లుగా వాటర్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే కనుక మెడిసిన్స్ అండి. మెడిసిన్స్ ఏంటంటే కనుక ఇలా కొంచెం ఏమైనా హెల్త్ బాగాలేనప్పుడు గట్రా ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవి, ఎవరైనా సరే డాక్టర్ని కన్సల్ట్ అవి చక్కగా మెడిసిన్ ఇవన్నీ కూడా కొట్ల కాడ మెడిసిన్స్ అవన్నీ తెచ్చేసుకుని వాడడం కన్నా చిన్న ప్రాబ్లమ్స్కి అయితే పర్లేదండి. ఎందుకంటే కొన్ని బెస్ట్ మెడికల్ షాప్స్ ఉంటాయి. మెడికల్ షాప్స్ వాళ్ళు కొన్ని చక్కగా డాక్టర్ కన్నా మంచి, కొంతమంది అయితే డాక్టర్ కన్నా మంచి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏంటంటే కనుక కొంచెం పెద్ద వచ్చినప్పుడైనా కొంచెం మన హెల్త్ ఎలా ఉంటుందో మనకే తెలుస్తుంది కదా. కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు గట్టా కూడా కొంచెం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చక్కగా మంత్లీ కాకపోయినా కనీసం ఒక 3 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోండి. అందరూ కూడా బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, థైరాయిడ్, ఇవన్నీ కూడా చెకప్స్ అన్నీ కూడా చేయించుకోండి, మంచిదనమాట. సో మన బాడీ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ చేంజ్కి తగ్గట్టు మనం బాడీకి ఇచ్చుకోవాలి కాబట్టి. సో కొంచెం వీలైతే ఒక 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి ఇలా టెస్ట్లు అయితే చేయించుకోండి, మంచిది. బ్లడ్ ఎంత ఉంది ఏంటి, షుగర్ ఉందా లేదా, లేకపోతే థైరాయిడ్ ఏమన్నా వచ్చిందా ఏంటి. సో ఇలా కొన్ని టెస్టులు ఉంటాయి, అవైతే బేసిక్ టెస్ట్లు ఇవన్నీ కూడా మనం చేయించుకోవాలి. సో ఇది ఒక మెయిన్ థింగ్. వాటర్ ఒకటి, ఈ టెస్ట్లు ఇవన్నీ కూడా చేయించుకోవడం అయితే మెయిన్ థింగ్ అనమాట. ఫుడ్ కూడా ప్రాపర్గా తీసుకోండి. ఫుడ్ ఏంటంటే కనుక మనకి ఏదన్నా ఒక రోజు ఏం చేస్తామంటే నచ్చిన కూర అనుకోండి 4 ముద్దలు ఎక్కువ తినేస్తాం. ఆ తినిన రోజు
ఆవేశం వచ్చేస్తుంది, గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోతుంది, చిరాకుగా ఉంటుంది. ఒకవేళ ఫుడ్ తినలేని రోజు కూడా ఖాళీ కడుపుకైనా గ్యాస్ ఫామ్ అవుతుంది, గ్యాస్ ఫామ్ అయిపోతుంది, ఇంకా చిరాకుగా అన్నిటికీ ఏంటంటే మనకి తగ్గినట్టు, మన బాడీకి తగినట్టు ఒక్క 2 ముద్దలు తక్కువ తిన్నా పర్లేదండి. ఏంటంటే అక్కడ ప్లేస్ ఇవ్వాలి, అరుగుతానికి మన లోపల ఉన్న మిషన్కి మనం కొంచెం ప్లేస్ కూడా ఇవ్వాలి కదా. మొత్తం నింపేస్తే పొట్టలో ఇంకా అక్కడక్కడ ప్లేస్ ఉంటుంది. సో అది కూడా డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం దానికి స్పేస్ అనేది మనం కూడా ఇవ్వాలి. ఒక్క 2 ముద్దలు తక్కువ తిన్నా పర్లేదు, కాకపోతే చక్కగా మంచి ఫుడ్ తీసుకోండి. ఈ మసాలా ఫుడ్స్ ఇవన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేయండి. అంటే తినండి, తినద్దని చెప్పం, కాకపోతే ఏంటంటే మసాలా ఎక్కువ వేసేసుకుని అలాంటి ఫుడ్స్ అవి అవాయిడ్ చేయండి. ఎందుకంటే అలాంటి వల్ల బీపీస్ పెరిగిపోతాయి, గ్యాస్ట్రిక్లు వచ్చేస్తున్నాయి, ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా. సో అదొకటి అనమాట. ఇంకొకటి వచ్చేసి అయితే కొంచెం ఈ ఆల్కహాల్, ఈ సిగరెట్లకి వాటికి కూడా కొంచెం దూరంగా ఉండండి. అలవాటు ఉన్న వాళ్ళని మానేయండి అని అయితే మనమైతే చెప్పలేము, వాళ్ళు మానలేరు కూడా మనం చెప్పినా. సో ఏంటంటే కనుక తగ్గించుకోవడం అయితే మీ హెల్త్కి మీకే మంచిది. అంతకుమించి నేను దీని గురించి అయితే ఏమీ చెప్పలేను. సో తగ్గించుకోవడం మీ హెల్త్ మీదే, మన హెల్త్ మనదేనండి, ఎవ్వరూ వచ్చి పట్టించుకోరు. సో ఈ వీడియో మీకు ఫస్ట్లోనే చెప్పాను, మగోళ్ళకి, ఆడవాళ్ళకి, చిన్నపిల్లలకి, ముసలోళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీస్కి అందరికీ కూడా ఈ వీడియో అని చెప్తున్నాను. సో అందరికీ ఉపయోగపడేలాగానే ఈ పాయింట్స్ అన్నీ కూడా. సో అదొకటండి. ఇంకొకటి ఏంటంటే కనుక ఎర్లీ మార్నింగ్ వామ్ వాటర్ తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ పొద్దున్న లేవగానే బ్రష్ చేసేసిన తర్వాత పరగడుపున టీలు, కాఫీలు తీసుకోవడం వల్ల కెఫిన్ అనే పదార్థం అందులో ఉండి మన హెల్త్ స్పాయిల్ అవుద్ది తప్ప ఏముండదు. మార్నింగ్ చక్కగా బ్రష్ చేసిన వెంటనే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు, చక్కగా మరీ వేడిగా కాదు అలాగని మరీ చల్లగా కాకుండా చక్కగా గోరువెచ్చని నీళ్ళు, మన కొంచెం బాడీ ఇక్కడ కొంచెం లైట్గా వేడిగా ఉండేలాగా. ఎందుకంటే మనకి ఇక్కడ ఏమన్నా ఉన్నా, డస్ట్ ఏమన్నా ఉన్నా, అలాంటివి ఉన్నా చక్కగా ఫ్రీ అవుతుంది అనమాట గొంతుకు. ఆ వాటర్ తీసుకుంటే అందులో వీలైతే నిమ్మకాయ చెక్క పిండుకోండి. హనీ, తేనె కలుపుకోయినా పర్లేదు, నిమ్మకాయ చెక్క అయితే పిండుకోండి, సి విటమిన్ ఉంటుంది. సో అదైతే చాలా మంచిది అనమాట. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక మార్నింగ్ టైము పొద్దుట ఎండలో తిరగడం చాలా మంచిది అనమాట. విటమిన్ ఏ ఒకటి అందుతుంది. సో ఒక్క 5 నిమిషాలు, ఒక్క 10 నిమిషాలైనా ఆ మార్నింగ్ ఎండలో కొంతసేపు, మార్నింగ్ సూర్యుడు వెలుతురికి కొంతసేపు ఒక్క 10 నిమిషాలు తిరిగారంటే అది కూడా మంచిది అనమాట మన హెల్త్కి. సో ఏంటంటే ఇప్పుడు మన పొల్యూషన్ అయిపోతుంది, ఈ పొల్యూషన్స్ ఇవన్నీ కూడా ఆ ఓజోన్ పొర కూడా చిల్లులు పడుతుంది అనేసి అంటారు. ఆ డైరెక్ట్ ఆ కిరణాలు మనం ఏదో వచ్చినాయి అంటే అసలు మనం ఎందుకు పనిచేయం, మనకు అడ్డుగా ఓజోన్ పొర ఉంది. సో ప్రకృతిని కాపాడుకోవాల్సింది మనమే. సో కొన్ని తగ్గించుకుంటే మంచిదన్నమాట. ఈ ప్లాస్టిక్ అవాయిడ్ చేసుకోవడం, అంటే ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. ఈ ప్లాస్టిక్ కవర్లు వాటి వల్ల కూడా మనకి హెల్త్ స్పాయిల్ అయిపోద్ది. ఇప్పుడు ప్లాస్టిక్ పిల్లలకి, కొంతమంది పిల్లలకైనా లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళని ఎవరైనా ఉంటారు, ఈ ప్లాస్టిక్ బాక్సుల్లో గబా వేడని వేసేసుకుంటారు, కూరల బాక్స్లో వేడివేడి కూరలు వేసేసుకుంటారు. అస్సలు చేయొద్దండి. ఆ ప్లాస్టిక్ వల్ల ఏంటంటే కనుక హెల్త్ స్పాయిల్ అవుతుంది. చక్కగా స్టీల్ బాక్సులు ఉన్నాయి, స్టీల్ క్యారేజీలు ఉన్నాయి. సో అవి ప్రిఫర్ చేయండి. హాట్ ప్యాక్స్ ఉంటాయి, స్టీల్ లోపల స్టీల్ ఉండి పైన చక్కగా హాట్ ప్యాక్ ఉంటుంది, అలాంటివైనా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో అదటి ఇలా చిన్ని కొన్ని ఏదో టిప్స్ చెప్పాలి అనిపించి ఈరోజైతే మీ ముందుకు వచ్చానమాట. ఇంకా మన హెల్త్ మనమే చూసుకోవాలి కాబట్టి టయానికి ఒకవేళ మీకు ఏమైనా బీపీ కానీ, షుగర్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక టయానికి చక్కగా మెడిసిన్ తీసుకోండి. ఆ మెడిసిన్ పడకపోతే కొంచెం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, బీపీస్ పెరిగే అవకాశం ఉంటుంది, షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మెడిసిన్ కూడా చక్కగా టైంకి ఇన్ టైంలో మీరు మెడిసిన్ వేసుకోవడానికి కూడా చూసుకోండి. సో పిల్లలు ఎవరైనా మీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకు కూడా చక్కగా మసాలా ఐటమ్స్ తక్కువ పెట్టేలాగా, వాళ్ళకి జంక్ ఫుడ్స్ అవి తక్కువ పెట్టేలాగా, ఇవన్నీ కూడా తక్కువగా కొంచెం ప్రిఫర్ చేసుకుని ఇంట్లోనే చక్కగా అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేలా చూసుకోండి. బయట తినమని చెప్పం, నేను తింటాను, మీరు తింటారు, అందరూ బయట తింటాం. బయట తినలేదే ఎవరికి రోజు వెళ్దాం నాకు తెలిసి అయితే. కాకపోతే ఏంటంటే కనుక బయట అట్లలోనే కొంచెం మంచి ఫుడ్ ఉంటుంది, అదే చూస్ చేసుకోవడంలో మనమైతే ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. కనీసం ఫస్ట్ కాకపోతే సెకండ్, థర్డ్ ప్లేస్లో అయినా ఉండాలి. సో ఏంటంటే కనుక కొంచెం మన హెల్త్ మనమే చూసుకోవాలి కదా, అందుకనమాట. చెప్పాను కదండి, వాటర్, మెడిసిన్, మార్నింగ్ టైము గోరువెచ్చని నీళ్ళని, ఇలా కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే చాలా మంచిది అనమాట. సో మార్నింగ్ టైం బాయిల్ ఎగ్ కూడా తినచ్చు చక్కగాని. 2 ఇడ్లీ అని, ఒక బాయిల్ ఎగ్ అని. సోడ్జావ్ అండి, సోడ్జావ్ తాగితే ఇంకా మంచిది. సోడ్జావ్ కూడా తాగొచ్చండి చక్కగా. సోడ్జావ్ కూడా చక్కగా ఒక గ్లాస్లో కొంచెం పెరుగు వేసేసుకుని చక్కగా తాగేశారంటే ఇంకా మంచిది. సోడ్జావ్ కూడా
చాలా మంచిదండి. అలాగే ఈ దోశ అట్ల కింద సోడిజావ పిండి, ఆ దోశ బ్యాటర్లో కొద్దిగా సోడి పిండి కలిపేసుకొని ఒకవేళ కాసుకోవాలని టైం లేకపోతే 2 దోశల కింద అలానే వేసేసుకోవచ్చు. నేనైతే అలాగే వేసుకుంటాను. ఒక్కొక్కసారి ఆ దోశ బ్యాటర్లో కొంచెం పిండి కలిపేసుకుని సోడి పిండి వేసేసుకుంటాను అనమాట. సో అలా కొన్ని కొన్ని చేయడం వల్ల మంచిదన్నమాట. కొంచెం మన చేతుల్లో మనమే ఉంటాయి కదా, అందుకు ఫ్రూట్స్ కూడా సీజనల్ ఫ్రూట్స్ అయితే తినడానికి ట్రై చేయండి. ప్రెగ్నెంట్ లేడీసే కదండి, మామూలు వాళ్ళు కూడా, మామూలు మనుషులు కూడా సీజనల్ ఫ్రూట్స్ తింటే మన హెల్త్కి చాలా మంచిది. ఈ ఆ కాలంలో కాసిన పండు తింటే మన ఒంట్లోకి కూడా ఆ పోషకాలు మన ఒంట్లోకి కూడా వెళ్తే చక్కగా అది కూడా మనకి మంచిదనమాట. సో ఇదండి వీడియో. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకెంతో హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇంకంతేనండి వీడియో అయితే. బై బాయ్, కీప్ స్మైల్, ఎంజాయ్ ది డే.